ఈ రోజైతే ఊరు వెళ్తున్నానని చెప్పాను కదండీ! ఊరికెళ్ళే ముందైతే నా హడావిడి ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఒక్కొక్కసారి ఊరికెళ్ళాలంటేనే భయంగా ఉంటుందండి. ఎందుకంటే ఫాస్ట్‌గా పని చేసుకోవాలి. మనం కూడా రెడీ అయిపోవాలి కదా! సో, ఈరోజైతే నేను మార్నింగే లేచి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇవాళ టిఫిన్ ఏం చేయలేదు. డైరెక్ట్‌గా లంచ్ చేసి ట్రైన్‌కైతే టైం అయిపోతుంది కదా అని రెడీ అయిపోయామండి. ఈరోజు అన్నము, పప్పు వండాను. 11:00 కల్లా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. కంప్లీట్ చేసేసుకున్నాక ఉన్న గిన్నెలు, కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇలా క్లీన్‌గా ఉంటే మనకి రిటర్న్ వచ్చినప్పుడు చూడటానికి హాయిగా అనిపిస్తుంది కదా! సో, అయితే ఇదంతా క్లీన్ చేసేసుకొని మేమైతే స్టేషన్‌కి రెడీ అయిపోయామండి. వెళ్ళడానికి స్టేషన్‌కి వచ్చేసాము. అయితే ఇంతకీ ఎక్కడికెళ్తున్నానని చెప్పలేదు కదా! నేనైతే అన్నవరం వెళ్తున్నామండి. అన్నవరం స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో, ఇంకా స్టేషన్‌కి వచ్చేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందండి ట్రైన్ రావడానికి. ఈ లోపైతే మా వారు లంచ్ కొద్దిగా స్నాక్స్, వాటర్ బాటిల్ తెచ్చారండి. తెచ్చుకొని మేమైతే ట్రైన్ ఎక్కేసాము. అక్కడ అన్నవరంలో అయితే ఇక్కడ పచ్చని పొలాలైతే చూశానండి. చాలా బాగుందని వీడియో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే బయటికి రాగానే ఈ బస్సులు ఉన్నాయండి. ఈ బస్సులు అయితే డైరెక్ట్ కొండపైకే తీసుకెళ్తున్నాయి. చాలా బాగుందండి. అసలు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చేరుకున్నాము మేమైతే కొండపైకి. ఇక్కడ ఇక్కడ స్వామి దర్శనం అయితే కూడా బాగా జరిగింది. ఎలా జరిగింది ఏంటనేది మీకైతే నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను.